ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఎస్వివి ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎవరైనా యూట్యూబ్లో ఎస్వివి ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. రుణాలు అనేటువంటివి ప్రతి ఒక్కరూ కూడా ఒక జీవనాధారంగా మారిపోయింది. రుణం చెయ్యనిదే ఏ జీవి కూడా తన జీవితాన్ని పూర్తి చేయదు అని అనడానికి రుణానుబంధేన పశుపత్ని సుతాలయ అంటూనే వాళ్ళ రుణాలు తీర్చుకోవడం కోసం ఏ దేవతల్ని పూజ చేయాలి అని శాస్త్రం చెబుతోంది. ఏ రాశుల వాళ్ళు ఏ దేవతని పూజించి వాళ్ళ రుణం తీర్చుకోవచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు చర్చించుకోబోతూ ఉన్నాం. 12 రాశుల్లో మేషరాశి వారు ప్రధానంగా వారి జీవితం మొత్తం మీద చదువు, ఉద్యోగము లేదా వ్యాపారము, అదేవిధంగా ఎంత రుణం ఉన్నా సరే ఆ రుణాన్ని దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేయాలి. మేషరాశి వారు దత్తాత్రేయ స్వామి వారికి ఎందుకు పూజ చేయాలి అంటే 9వ స్థానానికి గురుడు అధిపతి, అలాగే 12వ స్థానానికి కూడా గురుడే అధిపతి. అలా వారికి ఎన్ని రుణాలు ఉన్నా సరే తీరిపోతాయి అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా వాళ్ళ రుణం తీరడానికి అదొక మార్గం. అలా దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు కనుక దత్తస్తవం చదువుతూ వీలైనప్పుడల్లా ఏదైనా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో నానబెట్టిన శనగలు కానీ ఉడకబెట్టిన శనగలు కానీ ఎవరికైనా పంచిపెట్టినట్లయితే మీకు కొంత రుణం తీరుతుందనడంలో సందేహం లేదు. అలాగే వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశికి ఎన్ని అప్పులున్నా సరే తీర్చడానికి ప్రధానంగా రుణాలు తీరాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయాల్సి ఉంటుంది. ప్రతి మంగళవారము కూడా సాయంత్రం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ధూపదీపాలు అంటే కనీసం 7 దీపాలు పెట్టి ధూపం దిట్టంగా వేసి పెసరపప్పు, బెల్లం పానకం వీటన్నిటితో పాటు ఖర్జూరాలు నివేదన చేసినట్లయితే వృషభ రాశి వారికి తొందరగా అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది. ఇలా 33 మంగళవారాలు కనుక చేసినట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారు కనుక ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ మిథున రాశి వాళ్ళు దశావతార స్తోత్రం చదువుకోవాలి. అలా దశావతార స్తోత్రం చదువుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళు త్వరగా వారి రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఎవరికైనా వస్త్రదానం బాగా చేసినట్లయితే మీ రుణాలు త్వరగా తీరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింహరాశికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశికి 12వ స్థానాధిపతి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు అధిపతి. కాబట్టి ప్రధానంగా దుర్గాదేవి ఆరాధన చేయటం ప్రధానం. దుర్గాదేవి ఆరాధన చేస్తూ ప్రతి ఆదివారము కూడా సింహరాశి వాళ్ళు మాంసాహారం భుజించడం మానేయాలి. ఈ విధంగా చేసినట్లయితే త్వరగా రుణం తీరుతుందనడంలో సందేహం లేదు. అదేవిధంగా కన్యారాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుతూ ప్రతినిత్యము కూడా సూర్యారాధన చేసినట్లయితే నమస్కార ప్రియ భాస్కర అన్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా సూర్యుడికి లేచిన వెంటనే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఉదయం 8 గంటల లోపల బద్ధకించకుండా కన్యారాశి వాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే త్వరగా రుణం తీరడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళు కనుక వాళ్ళ రుణాలు త్వరగా తీర్చాలి అని అనుకుంటే కనుక అదేవిధంగా వాళ్ళకి రావలసినటువంటి సొమ్ము త్వరగా రావాలి అన్నా కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు చదవడం లేదా వినడం చేస్తూనే ప్రతి శుక్రవారము కూడా కనకధారా స్తోత్రం చేయాలి. కనకధారా స్తోత్రం చేసినట్లయితే ప్రతి శుక్రవారము కనకధారా స్తోత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుతూ లేదా వింటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామం విన్న వాళ్ళకి తులారాశి వాళ్ళైతే కనుక త్వరగా వాళ్ళ అప్పులు తీరడంతో పాటు రావలసినటువంటి సొమ్ము త్వరగా వస్తుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి రుణాలు కనుక వాళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలాగే
ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి సాయంత్రం పూట మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి. ఇలా మహాలక్ష్మి అష్టకం శుక్రవారం పూట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదివినా లేదా సాయంత్రం పూట మాత్రమే చదివినా కూడా మంచిది. అదేవిధంగా మీరు ఎప్పుడు మహాలక్ష్మి అష్టకం చదివినా మీ చుట్టుపక్కల వాతావరణం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా సాయంత్రం పూట ధూపదీప నైవేద్యాలు పెడుతూ పెసరపప్పు నైవేద్యం పెట్టి అమ్మవారికి కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకున్నట్లయితే మీకున్నటువంటి రుణ బాధలు తీరడంతో పాటుగా శత్రు బాధలు కూడా తప్పకుండా తీరుతాయి. అందులో సందేహమేం లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మహాలక్ష్మి అష్టకంతో పాటు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ధనస్సు రాశి వాళ్ళకి రుణాలు తీరాలంటే కనుక ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. దాంతోపాటు ప్రతి మంగళవారము కూడా సాయంత్రం పూట లేదా ఉదయం పూట బెల్లం నివేదన చేస్తూ అంగారక స్తోత్రం చదవండి. అలాగే మకర రాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ రుణాలు జీవితంలో తీరాలి అంటే కనుక రావాల్సినటువంటి సొమ్ము రావాలంటే కూడా ప్రతి నిత్యము కూడా గోపూజ చేయాలి. అదేవిధంగా అనఘా సమేత దత్తాత్రేయ స్వామినే నమః అంటూ ఎవరైతే జపం చేస్తారో మకర రాశి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనడంలో సందేహం లేదు. అదేవిధంగా కుంభరాశి వారి కనుక వాళ్ళ రుణాలు తీరాలన్నా, అవమానాలు తప్పాలన్నా, ఎదురు దెబ్బలు తప్పాలన్నా, నిరుద్యోగం నుంచి బయటపడాలన్నా, ముఖ్యంగా రుణ బాధలు ఉండకుండా ఉండాలి అంటే ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకం చదవండి. అంతేకాదు ప్రతినిత్యము కూడా మహాలక్ష్మీదేవ్యే నమః అంటూ ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి కూడా జపం చేయండి. లేని పక్షంలో తెల్లటి పువ్వులతో మహాలక్ష్మి అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేయండి. కుంభరాశి వాళ్ళకి ఈ విధంగా చేసినట్లయితే రుణ బాధలు ఉండవు. ఇలా మీరు వివాహమై సంతానం కలిగి మీరులో సంతృప్తి కలిగేంత వరకు కూడా ప్రతినిత్యము కూడా చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఒకవేళ ప్రతినిత్యము తెల్లటి పువ్వులు దొరకకపోతే కనీసం శుక్రవారమైనా తెల్లటి పువ్వులతో పూజ చేయండి. ప్రతినిత్యము కూడా లక్ష్మీ అష్టోత్తరం మాత్రం ఖచ్చితంగా చదువుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే కాలభైరవాష్టకం కూడా ప్రతినిత్యము చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళు వాళ్ళ రుణాలు మొత్తం తీరాలి అంటే వాళ్ళకున్నటువంటి అప్పులు తీరి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకుంటే అదే ప్రతినిత్యము కూడా దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం సాయంత్రం పూట పడమర వైపు తిరిగి కూర్చుని దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం, శివుడికి సంబంధించి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం అని ఉంది, అది చదువుతూ రుణ విమోచక గణపతి స్తోత్రం అని ఉంది. ఆ రుణ విమోచక గణపతి స్తోత్రం కనుక చదివినట్లయితే మీకు మేలు జరుగుతుంది. తప్పకుండా రుణాలన్నీ కూడా తీరి మీకు రావలసినటువంటి సొమ్ములు వస్తూ సమాజంలో మంచి గౌరవ మర్యాదలు తప్పకుండా కలుగుతాయి. ఈ విధంగా 12 రాశుల వాళ్ళు కూడా ఆయా దేవతల్ని పూజించినట్లయితే కావలసినటువంటి సమయంలో కావలసినటువంటి సొమ్ములు మీకు దక్కడంతో పాటు రుణ బాధలు కూడా తీరుతాయనడంలో సందేహం లేదు. మరిన్ని సందేహాలకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు. శుభం భూయాత్.